హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా అదే కాకుండా షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. TSPSC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి నోట్స్ కూడా అందిస్తున్నాము. సో దానికి సంబంధించి మన యాప్లో అయితే ప్రజెంట్ ఆ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వాటిని చూడండి. వాటికి సంబంధించిన వీడియో చివరిలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు నిన్నటి వీడియోలో నేనైతే ఒక కరెంట్ అఫేర్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో రీసెంట్గా మనకు బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కామెంట్ చేయమని చెప్పేసి అడిగాను. కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో ఎండింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్ కనుక చూసినట్లయితే రీసెంట్గా మనకు జరిగినటువంటి టెన్నిస్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ కావచ్చు, అదేవిధంగా పురుషుల సింగిల్స్లో విజేత ఎవరు, వాళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి విషయాలు అయితే కామెంట్ చేయండి. దాంతోపాటుగా రీసెంట్గా మనకు రోజర్ ఫెదరర్ టెన్నిస్కు వీడ్కోలు పలకడం జరిగింది. సో అతనికి సంబంధించిన విషయాలు కూడా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేయట్లేదు. మీకు తెలిసిన విషయాన్ని కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అనుమతులు ఇచ్చి 2 నెలలు రాని నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. 9096 పోస్టుల భర్తీ ప్రక్రియలో గురుకుల సొసైటీల నిర్లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఖాళీలకు సంబంధించినటువంటి ఇండెంట్ సమర్పణలో ఉదాసీనత, ఆర్థిక మంత్రి హరీష్ రావు హెచ్చరించినా చలించని సొసైటీలు, నిరుత్సాహపడుతున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 4 సొసైటీల పరిధిలో 9096 బోధనకుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చిన సంగతి విదితమే. సో ప్రభుత్వం పరంగా పూర్తి అనుమతులు వచ్చి 2 నెలలు దాటినా పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడలేదు. ఉద్యోగ ఖాళీల భర్తీలో సంక్షేమ గురుకుల సొసైటీల నిర్లక్ష్యం కారణంగానే నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతున్నట్లు స్పష్టమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గురుకులాల్లో నియామకాలను వేగవంతంగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డును ఏర్పాటు చేసింది. సొసైటీల కార్యదర్శులే ఈ బోర్డులో కీలక పాత్ర పోషించడంతో వేగవంతంగా అవుతుందనుకున్న నియామకాల ప్రక్రియ ఇప్పుడు ఆయా సొసైటీల వైఖరితోటే జాప్యం అవుతున్న విషయం తెల్లమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు నిరుత్సాహపడుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే వెనుకబడ్డటువంటి TREIRB అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వివిధ శాఖల్లో 80,000 ఖాళీలను భర్తీ చేసేందుకు కొద్ది నెలల కింద ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఇందులో నియామక సంస్థలైనటువంటి మనకు TSPSC కావచ్చు, అదేవిధంగా TSLBRB కావచ్చు, అదేవిధంగా మెడికల్ బోర్డుల నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాకపోతే ఈ గురుకుల విద్యాలయ సంస్థ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2 వారాల క్రితం మంత్రి హరీష్ రావు నియామకాలపై భేటీ నిర్వహించారు. ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారంలోగా నోటిఫికేషన్లు ఇచ్చేలా చూడాలని చెప్పేసి చెప్పారు. సో అయినా కూడా ఈ TREIRB నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ అయితే రాలేదని చెప్పేసి, అంటే గురుకుల బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పేసి చూడవచ్చు. సో వివరాలు ఇవ్వడంలో అలసత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 9096 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం రావడంతో సొసైటీల వారీగా భర్తీ చేయవలసినటువంటి కొల్ల ప్రతిపాదనలు ఏవైతే ఇండెంట్ ఉంటాయో నియామక సంస్థ అయినటువంటి TREIRBకి సమర్పించాలి. అయితే ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పోస్టులు, ఉద్యోగ కేటగిరీ కావచ్చు, రోస్టర్ పాయింట్ల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లు తదితర సమాచారాన్ని సొసైటీలు వెంటనే సమర్పించాలని సో TREIRBకి స్పష్టం చేసింది. కానీ సొసైటీల నుంచి బోర్డుకు ఎలాంటి ప్రతిపాదనలు అందకపోవడంతో నోటిఫికేషన్లు ఇవ్వలేదని అధికారులు చెప్తున్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు సొసైటీల వారీగా భర్తీకి అనుమతించినటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ ఖాళీ గురించి అయితే చూసాం. టోటల్గా మొత్తం 9096 ఖాళీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటివరకు మనకు ఆర్థిక శాఖ అనుమతించినా కూడా ఒక నోటిఫికేషన్ కూడా వెలువడలేదని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్షకు 36 సెంటర్లు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ 16న నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాలు సిద్ధం చేయాలని చెప్పేసి కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తెలిపినట్లు ఇక్కడ ఒక మన అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు వివిధ జిల్లాల నుంచి మనం రోజు ఈ అప్డేట్స్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మంత్ 16th మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మనకు న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ వివిధ నోటిఫికేషన్లు అయితే చూడవచ్చు. జోధాపూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 71 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా అదేవిధంగా ఇండియా ప్రెస్
TSPSCలో కూడా 38 వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ ఒక రిలీజ్ కావడం జరిగింది. ఇంకా పొల్యూషనరీ బోర్డులో కూడా సో 14 వేకెన్సీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి మనకు సో రీసెంట్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటన నుంచి 45 డేస్లో మీరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు వీటిని అయితే చూడండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటుగా భారత భూ సరిహద్దులు అని చెప్పేసి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. భారతదేశం ఏ దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటుంది, వాటికి సంబంధించిన వివాదాలు ఏమున్నటువంటి డీటెయిల్స్ ఇస్తారు. దాంతోపాటుగా తెలంగాణ కవులు రచయితలకు సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా చూడవచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మానవ అభివృద్ధి సూచి 2021 సంబంధించి రీసెంట్గా నివేదిక అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇది చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి దీని అయితే చూడండి. దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంతో పాటుగా ఇక్కడ నదీ ముఖ ద్వారాల్లో దీవులకు సంబంధించినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గగన్ శాటిలైట్ టెక్నాలజీ సంబంధించినటువంటి వాటి మీద కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రేపు ఏఈ పరీక్ష ధృవపత్రాల పరిశీలన అంటూ ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు TSPSC ఏఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది. దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 26వ తేదీన ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హన్మకొండలో ఉన్నటువంటి నక్కలగుట్టలో ఉన్నటువంటి విద్యుత్ భవన్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటే ఈ డేట్లో అయితే మీరు వెళ్ళండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈనాడు ప్రతిభలో భాగంగా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ రూపంలో అయితే ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే మీరు టెలిగ్రామ్లో ఎస్ఏ ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. అక్కడ మీరు దాంట్లో జాయిన్ కావచ్చు. దానిలో మీకు యూస్ఫుల్ ఉండేటువంటి కంటెంట్ అయితే షేర్ చేయడం జరుగుతుంది.